వీడియోని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే ఏంది పద్దరు, నువ్వు మ్యాచ్ ఢిల్లీకి ఆడుతున్నావా లేకపోతే ఆర్సీబీకి ఆడుతా ఉండవా? రాహుల్ 5 రన్స్ ఉన్నప్పుడు క్యాచ్ వచ్చా, నువ్వు కనుక ఆ క్యాచ్ పట్టింటే ఇప్పుడు మ్యాచ్ మనం గెలుస్తుండే. నువ్వు ఆ క్యాచ్ డ్రాప్ చేసి రాహుల్ ఆ తర్వాత రప్పా రప్పా అని మ్యాచ్ ఈజీగా ఫినిష్ చేసి పారేసా. నువ్వు కనుక ఆ క్యాచ్ పట్టింటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా ఉండేవాళ్ళు. నీ నుంచే చూడు ఎంత జరిగిపోయిందో. నేనేం కావాలని డ్రాప్ చేసిన విరాట్ అన్న ఏదో మిస్ అయి పడిపోయింది, నేనేం చేసేది? అయినా కూడా రాహుల్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచే కదా ఆడింది. ఫస్ట్ 30 బాల్లో 30 కొట్టా, ఆ తర్వాత చూసి వేగంగా 80కి వెళ్ళిపోయా. అది ఎట్టు కొట్టనో ఏందో. ఇది కదా వింటేజ్ రాహుల్ అంటే. ఇన్ని రోజులు చూస్తున్న రాహుల్ వేరు, ఇప్పుడు చూస్తున్న రాహుల్ వేరు. లేకపోతే ఏంది, ఫామ్ లో లేని పంతగానికేమో 27 కోట్లు, వెంటనే అవుట్ అయ్యే వెంకటేశ్వరికి 23 కోట్లు, ప్రతి సీజన్ 500 కొట్టే నాకేమో 14 కోట్లేనా? ఇప్పుడు అర్థమైందా ఈ రాహుల్ పవర్ ఏంటో. ఈ ఆర్సీ బాల్ తీసుకుంటారని ఎంత ఆశగా ఉన్నాయి, 10 కోట్లకి ఆపేస్తారా? అందుకే ఈ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకున్నా. అరే రాహుల్, నువ్వైతే రివెంజ్ తీర్చుకున్నట్లు లేదు. 10-20 ఏళ్ళ దాకా పగతో కసితో రగిలిపోతా ఉంటారు చూడు, అట్లా ఆడుతీవి. ఏందా 6లు, ఏందా 4లు? పాపమ్మ హేజల్వుడ్ కనుక అయితే ఒకే ఓవర్లో చుక్కలు చూపిస్వి. ఏకంగా 1 కాదు 2 కాదు 22 రన్స్ రాబట్టేసి ఆడే టర్న్ అయిపోయామా మ్యాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ హోమ్ గ్రౌండ్ కాదు, నా హోమ్ గ్రౌండ్, నా అడ్డా, చిన్నస్వామి గడ్డ, రాహుల్ అడ్డా. మీరు కేవలం ఐపీఎల్ మ్యాచ్లే ఆడతారేమో, నేనైతే చిన్నప్పటి నుంచి ఆడుతా ఉండా, నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి ఆడుతా ఉండా, నాకు తెల్దా? అరే ఏంది విరాట్ అన్నో, మ్యాచ్ ఇట్లా సంకనాకపోయా. మనమైతే ముందుగానే ప్లాన్ వేసుకొట్టాం కదా, స్టార్ గన్కి కుక్కని కొట్టినట్లు కొట్టాలని. అదే చేసి ఆయన కూడా మ్యాచ్ ఎక్కడ మింగిందో నాకు అర్థం కావట్లే. అరే సాల్ట్, దరిద్రం దండయాత్ర చేసే దేవుడు కూడా ఏం చేయలేదు. 3 ఓవర్లకి 50 రన్స్ దాటేసింది. అట్లాంటి టైంలో మన శని ఉంది చూడు, శని అదే రన్అట్ చేపించేసింది. నువ్వు కనుక రన్అట్ కాకుండా ఉండింటే ఈజీగా 250 కొట్టేవాళ్ళు. నీ రన్అట్ నుంచి మ్యాచ్ ముగిసిపోయా. పోనీ బ్యాటింగ్ ఎట్లో గట్లా ముక్కులాడి ఆడి పాపం మా టీం డేవిడ్ ధర్మాన 160కి అయితే పోతిమి. పవర్ ప్లేలోనే ఎక్సలెంట్ స్టార్ట్, 58 రన్స్కే 4 వికెట్లు పడిపోయింది. అట్లాంటి టైంలో 100% మనం గెలవాల్సింది. మ్యాచ్ ఎట్లా పోయిందో అర్థం కాలే. అరే కృణాలు, నువ్వన్నా ఆడొచ్చు కదా, బాల్నైతే అంత ఫాస్ట్ గా ఇసురు మింగుతావు. ఇక్కడ కూడా ఇసురు కొట్టేదే కదా, బ్యాట్ తో కొడితే పోయా. ఏం బౌలింగ్ వేసినప్పుడు కావాలంటే బాల్ ని ఎంత ఫాస్ట్ గా కావాలో అంత ఫాస్ట్ గా ఇసురుతా, కానీ బ్యాటింగ్ ఆడినప్పుడు బ్యాట్ దా ఇసిరేక అవుతుంది. కావాలంటే బ్యాట్ తో 6 కొత్తా. కొన్ని అకస్మాత్తు పరిణామాల వల్ల మీ పైన రివెంజ్ అయితే తీర్చుకోలేకపోతుంది. మీరైతే ఏం బాధపడకండి ఆర్సీబీ ఫ్యాన్స్. నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది కదా, అప్పుడన్నా మీ పైన రివెంజ్ తీర్చుకుంటాను. అయినా నేను రివెంజ్ తీర్చుకోకపోతే ఏంటి, రాహుల్ అయితే తీర్చుకున్నాడు కదా, ఎవరు తీర్చుకుంటే ఏంది, మ్యాచ్ గెలిచిందమ్మా అది చాలు. అరే ఏంది విరాట్ అన్నో ఈ వింత, హోమ్ గ్రౌండ్ లో ఆడితే మాత్రం మ్యాచ్ ఓడిపోతా ఉండము, అదే బయట గ్రౌండ్ లో ఆడుతా ఉంటే ఈజీగా గెలుస్తా ఉండము. మన పిచ్ కూడా బయట గ్రౌండ్ లాగా చేపిస్తే ఈజీగా గెలుస్తాము. వీళ్ళైతే బౌలింగ్ పిచ్ తయారు చేస్తారు, కానీ మన స్ట్రెంత్ అంతా బ్యాటింగ్కే. మనం పెట్టే మేక మనకే ఎక్కుతా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో ఉన్న బ్యాటింగ్ పిచ్ పెడితే బ్యాటరు. ఈ మ్యాచ్ లో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే స్టార్ గన్ బౌలింగే. ఏంది వేసిందేదేమో 3 ఓవర్లే, కానీ స్కోర్ ఇచ్చిందే చూసి 50 పైన ఇచ్చిండాడు. స్టార్ కి అయితే నాకంటే ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ కొట్టేయన్నాడు సూపర్ స్టార్ కు. ఏం చేస్తాం, 3వ ఓవర్ నాకు బౌలింగ్ వేయడం వల్ల ఇదంతా జరిగింది. సాల్ట్ గారు కనుక అట్లా కొట్టకపోతే నాది బాగా బౌలింగ్ ఉండేది, వికెట్లు కూడా తీసిను. వాడి నుంచి మొత్తం మారింది. మీరు 4 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచిండొచ్చు, పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 ఉండొచ్చు, కానీ మీరు అటు తిరిగి రావాల్సింది మా తాకే. ఫైనల్ ఆడేది మేమే, చూసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తాం, గెలుస్తాం.